మిత్రులారా, తెలంగాణ కేబినెట్ కీలక సమావేశంలో ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి జరిగింది. అయితే దీంట్లో మనకు కావాల్సినటువంటి 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్కు సంబంధించినటువంటి పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేటువంటిది, అదే రకంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేయడము, అదే రకంగా 10 జిల్లా కోర్టులకు 55 పోస్టులు మంజూరు చేయడం అనేటువంటి జరిగింది. దీంతో పాటుగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అనేటువంటిది, అసెంబ్లీ సమావేశాలు అనేటువంటిది ఈ నెల 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మనకు బడ్జెట్ సమావేశాలు అనేటువంటిది ఉన్నాయి. అసెంబ్లీలో ఈ బిల్లు అనేటువంటిది పెట్టడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తయితేనే మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. వీలైతే తప్పకుండా లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెయిన్గా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, కొత్త రెవెన్యూ డివిజన్లను మండలాలకు 217 పోస్టుల మంజూరు అనేటువంటి దాన్ని స్క్రోలింగ్ వస్తుంది. ఒక్కసారి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత డిస్కస్ చేద్దాం. కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. అదేవిధంగా మార్చి 10 తర్వాత అసెంబ్లీ సమావేశాలు, అంటే 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు అనేటువంటి జరుగుతున్నాయి అనేటువంటి చెప్పారు. ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు, తప్పకుండా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది పూర్తి అయితేనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది, దీంతో పాటు అంగన్వాడీ నోటిఫికేషన్ అనేటువంటిది, తర్వాత విలేజ్ లెవెల్ ఆఫీసర్ అనేటువంటిది, కాబట్టి దీనికి విఆర్ఓ అని కూడా అనవచ్చు మనము. ఇవన్నీ పోస్టులు రావాలంటే, తప్పకుండా నోటిఫికేషన్ రావాలంటే 100% ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఆమోదం అనేటువంటిది క్యాబినెట్ ఆమోదించింది. దీనికి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అది కూడా ఆమోదం తెలిపితే చట్టబద్ధత అనేటువంటిది ఆ బిల్లుకు వస్తుంది. సో ఎస్సీ వర్గీకరణ పూర్తి అవుతుంది. బీసీ కులగణన అనేటువంటిది దాన్ని కూడా చట్టం అనేటువంటిది చేయాలని చెప్తూ ఉన్నారు. బట్ ఎస్సీ వర్గీకరణ పూర్తి అయితే 100% మనకు డిఎస్సి, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి దాదాపు మనకు మంత్రి సీతక్క గారు చెప్పారు. దాని ఆధారంగా మనకు రేపు 8వ తారీఖు మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. దానిపైన ఒక క్లారిటీ, కాబట్టి రేపైతే మనం దానికోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అంగన్వాడీ పోస్టులు భారీ ఎత్తున, అంటే 14,000 వరకు అంగన్వాడీ పోస్టులు అనేటువంటిది ఇంతవరకు నింపలేదు. ఇప్పుడు ఏకదంగా నింపడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దానిపైన అందరి యొక్క రేపటి ఆ అంశం గురించి మనకు కొద్దిగా ప్రస్తావన రావడానికి అవకాశం అయితే ఉంటుంది. దాదాపుగా రేపైతే దానిపైన క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా చూడండి, అసెంబ్లీ సమావేశాలు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు, కాబట్టి ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదము. ఇప్పుడు చూడండి, మెయిన్గా మనం చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ ఆధారంగానే అన్ని ఆగిపోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఇది కూడా మనకు చికాకు తెప్పించే అంశమే. ప్రభుత్వం నానబెట్టాలనుకుంటే ఏ రకంగా నానబెడుతుంది, కానీ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది తప్పకుండా రేపు 12వ తారీఖు మొదటి రోజే అసెంబ్లీలో బిల్ అనేటువంటిది ప్రవేశపెట్టి తప్పకుండా ఆమోదిస్తే 100% ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అనేటువంటిది ఖరారైపోతే దానికి సంబంధించినటువంటి రోస్టర్ తయారు చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించినటువంటి రోస్టర్ తయారు చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా విలేజ్ లెవెల్ ఆఫీసర్ అనేటువంటికి సంబంధించింది, విఆర్ఓకు సంబంధించినటువంటి దాదాపుగా గ్రీన్ సిగ్నల్, అంటే దాదాపుగా ఇప్పుడు 11,000 అనుకుందాము. ఈ 11,000కు సంబంధించినటువంటి, అంటే క్యాబినెట్ ఆమోదం పొందిందంటే తప్పకుండా అది కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం దీనికి దాదాపుగా డిగ్రీ అర్హత ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ మీ ఎయిమ్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికోసమే ప్రిపేర్ కాండి మిత్రులారా. ఎందుకంటే మనకు ఇప్పుడున్నటువంటి సమయంలో ఈ సమావేశాలు అనేటువంటిది చాలా తెలంగాణ ప్రజలు అనేటువంటిది ఒక గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే మొన్ననే ఎమ్మెల్సీ రిజల్ట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ రిజల్ట్లో కూడా ప్రభుత్వం పైన ఎఫెక్ట్ అనేటువంటిది చూపెట్టింది. కాబట్టి తప్పకుండా నోటిఫికేషన్లు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డీల పడిపోకుండా తప్పకుండా ప్రిపరేషన్ను అదే రకంగా ప్రిపేర్ అయ్యేటట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ చేర్చుకుంటే 100% మీరు అనుకున్నటువంటి గోల్ను సాధించగలరు. కాబట్టి ఆ రకంగా మీ ప్రయత్నం ఉండాలని, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా లైక్ చేసుకొని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.